హలో హాయ్ అందరు బాగున్నారా? లాస్ట్ వీడియో అయితే చూసారా? చాలా మందికి రికమెండ్ చేయలేదని చెప్పారు, అసలు కనిపించలేదు అన్నారు, చూసే ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైనా కానీ. సో ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ పెట్టాక అప్పుడు చెప్పారనమాట, ఇప్పుడే చూస్తున్నాము అని. సో ఇక్కడైతే జర్మాట్లో ఇంకా చూడాల్సిన ప్లేసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ డే మేము వేరే ప్లేస్కి స్టార్ట్ అవ్వాలి. 1 డే బిఫోర్ నైటే లగేజ్ అంతా సర్ది పెట్టుకున్నాం అనమాట. మార్నింగే ట్రైన్ ఎక్కి మనం ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ కార్ రెంటల్ తీసుకోవాలి. ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ డెస్టినేషన్ వరకు మనకు ప్రైవేట్ వెహికల్స్ అలవ్ లేదనమాట. సో మనము ట్రైన్లో కానీ బస్లో కానీ అట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు ట్రైన్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ రావడానికి అయితే చాలా టైం ఉంది. సో ఆలోపు ఇక్కడ ఇలా టైం పాస్ చేస్తున్నాం అనమాట. షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ బాయ్ బాయ్ జర్మాట్ చను జే కాదు జర్మాట్. జర్మాట్లో ఏం కొనుక్కుంది? ఓహో కౌ కౌ. లగేజే మెయిన్ ప్రాబ్లము, బట్ తప్పదు. ఇంకా దట్టు ఎక్కువ రోజులు వెళ్ళేసరికి ఇంకా చాలా తక్కువ లగేజే అన్నీ చూసుకుంటూ తక్కువ పెట్టుకొని వెళ్ళాం. 2 పెద్ద బ్యాగ్లు, 2 చిన్న బ్యాగ్లు, ఒక డైపర్ బ్యాగ్ అనమాట. సో ఈ లగేజ్ ఎక్కడికి వెళ్ళినా మనకు రైల్వే స్టేషన్స్లలో చాలా ప్రాబ్లం అయ్యేది అన్ని పెట్టేసరికి. సో ఇక్కడ వీళ్ళు చూడండి ట్రెక్కింగ్ కోసం వచ్చారు, ఎన్ని తీసుకొచ్చారో. అండ్ అక్కడ నాకు వాటర్ ప్రూఫ్ది కోట్ తీసుకెళ్ళలేదు యూఎస్ నుండి వెళ్ళేటప్పుడు, వర్షం అదంతా ఉండదులే. అండ్ యాక్టివిటీస్ కూడా ఐరాతో కొంచెం ఏం చేసే ఉండవు, పెద్దవి అన్నీ చూడడానికే ఉంటాయి కదా ప్లేసెస్ అని. వాటర్ ప్రూఫ్ కోట్ అయితే తీసుకెళ్ళలేదు. ఇక్కడ నార్త్ ఫేస్ షాప్ చూసి ఏదైనా మెమొరబుల్గా ఉంటుందని కొందాం అనుకున్నాం. ఫైనల్గా నాకు అది అవసరము, 2-3 డేస్లో మనకు వర్షమే చూపిస్తుంది కాబట్టి. సో $100 ఎక్కువే అనిపించింది, కాస్ట్లీగా పెట్టి అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో కొన్న మొత్తానికి. బాయ్ బాయ్ జర్మాట్. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో నో ఐడియా. సో జర్మాట్ నుండి ఇప్పుడైతే విస్ప్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఇది 2 hours ఉంటుంది. ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉండే, సేమ్ మనకు స్ప్రింగ్ టైంలో వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. చలి మాత్రం బాగుండే, అంటే బయట వితౌట్ కోట్ అయితే ఉండలేమన్నమాట. అండ్ లైట్గా వర్షం పడుతూ కూడా ఉండే. సో ఇక్కడ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, విస్ప్కి రీచ్ అయిన తర్వాత రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టేషన్ ఉంటుంది. సో ఇక అక్కడ నుంచి కార్ పికప్ చేసుకునే ప్లేస్కి అసలు ఏ బస్ వస్తుందో ఐడియా లేదు, ఎవరిని అడిగినా సరిగా చెప్పట్లేదు, గూగుల్ చేస్తే సరే ఇన్ఫర్మేషన్ లేదు. చాలాసేపు వెయిట్ చేసి నరేష్ నన్ను ఐరన్ అక్కడ వదిలేసి వెళ్ళిపోయి కార్ తీసుకొచ్చారు. తను రావడానికి ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టిందనమాట. సో ఇక్కడ మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జర్నీ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. ఇలాంటిదైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. మేము రోడ్ ఐలాండ్లో ఉన్నప్పుడు బోట్లో షిప్లో కార్ పెట్టుకొని వెళ్ళి ఇంకో ప్లేస్కి వెళ్ళడం అలాంటివి అయితే ఎక్స్పీరియన్స్ చేసాం, కానీ ట్రైన్లో కార్ పెడితే మనకు వాళ్ళే తీసుకెళ్ళిపోతారనమాట. పక్క మనం ఆ ఊరికి వెళ్ళాలి అని అంటే ఇంకా ఇది పాస్ చేసే వెళ్ళాలన్నమాట. దీనికోసం కూడా మేము చాలా ఎక్సైట్ అయ్యాము. చాలాసేపు డ్రైవ్ చేయకుండా అట్లా న్యూట్రల్లోనే ఉంటే మనకు ట్రైనే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా మనకు డ్రైవ్ చేయట్లేదు అనమాట, ట్రైన్ తీసుకెళ్ళిపోతుంది అలా. సో ఇంకా ఐరాకి ఆ హడావిడిలో కార్ దగ్గర మర్చిపోయాడంట నరేష్, కార్ సీట్ తీసుకురాలే. ఇంకా 2-3 డేసే కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాము. తను ఇట్లా లేకపోయినా బాగానే ఎంజాయ్ చేస్తుంది, బట్ ఎవ్రీ టైం కార్ సీట్ అలా పెడుతూనే ఉన్నా, ఎందుకంటే చెప్పలేము అండ్ సేఫ్టీ సైడ్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ గట్టిగా పట్టుకోవడం, తన్ని హోల్డ్ చేయడము అలా. సో ఇక్కడ మౌంటైన్స్ క్లౌడీగా ఉండే 2-3 డేస్ ఉన్నా కానీ అదొక రకమైన ఎక్స్పీరియన్స్ లాగానే అనిపించింది. చాలా క్రౌడ్ కూడా ఉండే. మనం ఇప్పుడు వెళ్ళేది గ్రిండల్ వరల్డ్ అనమాట. మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అందరికీ, చాలా సినిమాల్లో చూసే ఉంటారు, ఇంగ్లీష్ సిరీస్లలో కూడా చూసే ఉంటారు. సో నరేష్ ఇదే ఫస్ట్ వెళ్దామని అనుకున్నారు, బట్ తర్వాత ఇది ప్లానింగ్లో చాలా వరకు అందరు ఎందుకు చేసుకుంటారంటే ఇక్కడ నుండి ట్రైన్ యాక్సెస్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. అండ్ చాలామంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి అన్ని డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేస్తూ ఉంటారు. గ్రిండల్ వరల్డ్ వెళ్ళే ముందు లాటర్ బ్రూనన్ అనే ఒక ఊరు వస్తుంది. సో అక్కడ కూడా ఇంకా అక్కడ నుండి మంచి చూసే ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ మనం అది పాస్ చేసి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఒక స్టాప్ లాగా తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఏమైనా ఉంటే చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాం. ఈ వర్షంలో కొంచెం బయట ఇట్లా తిరగడం కష్టమే. సో కానీ అక్కడ వరకు ఊర్లో కార్లో అట్లా తిరిగేసి వెళ్దాం. రిటర్న్లో మళ్ళీ వర్షం ఉండదు. 3 days తర్వాత ఈ ఊరు దాటే బయటకు రావాలి కదా, సో అప్పుడైతే క్లియర్గా వాక్లో అట్లా వెళ్దామని అనుకున్నాం. లాటర్ బ్రూనన్లో ఏంటి ఫేమస్ అంటే ఇక్కడ నుంచి పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండలు చుట్టూ ఒక గోడలాగా అనిపిస్తుంది, ఏదో ఒక రాజ్యంలోకి ఎంటర్ అయినట్టు. అందులో ఒక విలేజ్ ఉంటుంది. ఇక పెద్ద కొండల పైనుంచి అయితే మనకు వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి. మోస్ట్ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇన్ స్విట్జర్లాండ్ అనమాట. పెద్ద కొండల పైనుండి ఒక్కొక్క కొండ పైన ఒక్కొక్క ఊరు ఉంటుంది. సేమ్ నా
నాకైతే రియల్గా చెప్తున్నా, బాహుబలిలో మనకు ఆ శివలింగం పైన అభిషేకం జరిగేటట్టుగా ఒక వాటర్ ఫాల్ నుండి వచ్చి వాటర్ పడుతూ ఉంటాయి, పైన ఎవరో ఉంటారని అని చెప్తుంటారు కదా, సేమ్ ఆ ఫీలింగ్ వచ్చేసింది. అండ్ మేము వెళ్ళిన వెదర్కి ఇంకా పర్ఫెక్ట్ సింక్ అయిపోయింది అనమాట. సో పైన ఎవరో ఉన్నారు అన్నట్టుగా ఆ పైన ఊర్లకు కూడా ఏంటంటే ఒక ట్రైన్లో వెళ్ళొచ్చు, ఇంకొక ఊరికైతే కంప్లీట్గా గండోలా రైల్లోనే వెళ్ళాలి. సో మేము చూస్ చేసుకుంది ట్రైన్లో వెళ్ళేది, ఎందుకంటే ఒక ఊర్లో నైట్ అక్కడే స్టే చేద్దామని అనుకున్నాం, ఇప్పుడే గ్రిండల్ వరల్డ్ వద్దు అని చెప్పేసి. ఈ రెండు ఏదో ఒకటి సేమ్ ఎక్స్పీరియన్సెసే ఉంటాయి, ఊర్లు డిఫరెంట్గా ఉన్నా అని చెప్పేసి మళ్ళీ గండోలో లగేజ్ అదంతా పట్టుకొని కష్టం అని చెప్పేసి కారు కూడా మనకి ఈ లాటర్ బ్రూనన్లో పార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుండి ట్రైన్ ఉంటుందన్నమాట. ఆ హోటల్కి వన్ డే నైట్కి మనకి ఏమేమి అవసరమో ఆ ఒక్కటే సింపుల్గా క్యారీ చేయొచ్చు అని చెప్పేసి అలా ప్లాన్ చేశాడనమాట. మేము వెళ్ళేది ఊరి పేరు వెంగన్. అండ్ ముర్రే అని కూడా ఉంటుంది. ముర్రేకైతే మనము ట్రామ్లోనే వెళ్ళాలి, గండోల రైడ్లోనే వెళ్ళాలి. సో ఇక్కడికి ట్రైన్ కాబట్టి ఇందులోకి ట్రైన్ స్టేషన్కి వచ్చాము. వెదర్ మాత్రం ఊటీ కొడైకెనాల్ అట్లా అనిపిస్తుంది, బట్ ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా డిఫరెంట్ అనమాట. మేము డ్రైవ్ చేసుకుంటూ రావడం, ఆ డ్రైవింగ్ కూడా ఇంకా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే షిప్లో కార్ వెళ్ళడం అదంతా కొత్త ఏం కాదు, యూఎస్లో చాలా వరకు చూసాం మేము. అండ్ ఇక్కడ ట్రైన్లో కారు పెట్టుకొని చాలాసేపు వచ్చి ఇంకొక ఊరికి వచ్చి మళ్ళీ అక్కడ నుండి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఈ ఊర్లో ఏంటంటే ఒక కొండపైన ఇంకో ఊరు ఉంది, ఇంకో కొండపైన ఇంకో ఊరు ఉంది అనమాట. ఇదంతా ఎలా సెర్చ్ చేశాడో ఏమో నరేష్ అయితే మాత్రం. నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా, అంటే ఏమీ తెలియకుండా ఎంజాయ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. రెండు వాటర్ ఫాల్స్ అటొకటి ఇటొకటి కొండల మీద ఉంటే, ఒకటి ముర్రే ఊరు ఒక కొండపైన, ఇంకొక దానిపైన వెంగన్. మేము వెళ్ళేది ఇప్పుడు వెంగన్. వెంగన్ చాలా పెద్దది అనమాట, చాలా పెద్దది, కంపారిటివ్లీ ముర్రే కన్నా వెంగన్ పెద్దది. సో అక్కడ స్టే చేయడానికి ఉండడానికి బాగుంటుంది. బట్ వెంగన్ ఎలా అంటే ఇది రెండు సిటీస్ ఎలా అంటే కింద గండోలా నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ వెంగన్ మాత్రం ట్రైన్లో వెళ్ళమనే ఉంది ఇన్ఫర్మేషన్ అయితే. జస్ట్ 15 minutes డిస్టెన్స్లోనే. ఇక్కడే ఇంత బాగుందంటే పైన ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం చలి ఎక్కువ అనిపించింది అనమాట. రైల్వే స్టేషన్లో మనకి ఇట్లా హీటెడ్వి ఉంటాయి అనమాట, అందులో కాసేపు ఉంటే ఐరాతో బెటర్ అని చెప్పేసి నేను ట్రైన్ వచ్చే వరకు లోపలే ఉన్నా. అండ్ ట్రైన్ వచ్చేసి బాగా పెద్దదేం కాదు, జస్ట్ 2 to 3 కంపార్ట్మెంట్సే ఉంటాయి. ఆ కొండపైకి వెళ్ళే దారి కూడా చాలా చిన్నగా ఉంటుంది అనమాట, అదర్ వెహికల్స్ వెళ్ళడానికి ఏముండదు, జస్ట్ ట్రైన్లో వెళ్తూ ఉంటాం అందుకని. అండ్ చాలామంది కరెక్ట్ టైంకి వచ్చేసారు, అంతవరకు అసలు జనాలే లేరు అనిపించింది. బట్ ఇంతమంది వెళ్తున్నారు ఏంటి అని అనుకున్నాం. ఆ ఊరు నుంచి కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రావాలన్నా కానీ ఇంకా ట్రైన్లోనే, ఏమైనా ఇంటికి కావాల్సినవి తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు కొండ కిందికి వచ్చి ఆ సిటీలో కావాలనుకున్నవి తీసుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళడం, ఇదంతా పెద్ద ప్రాసెసే. వాళ్ళకు కొంచెం కష్టమే అనిపించింది. మనకు చూసే వాళ్ళకు భలే ఉంది, బ్యూటిఫుల్గా ఉంది అనిపిస్తుంది, బట్ అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనమాట. ఈ రోజు వెంగన్లో మేము ఉండేది హోటల్ వచ్చేసి ఇది పెద్ద మ్యాన్షన్లో బుక్ చేశారనమాట. వెంగన్లో ఇది పెద్ద హోటల్ అండ్ కొండపైన ఎడ్చుకు ఉంది, చాలా పెద్దది. ఎంత రాయల్గా అనిపించిందో, ఏదో ఓల్డ్ క్యాజిల్లోకి వచ్చినట్టు అనిపించింది. కొంచెం భయం వేసింది, ఏంటి రాజుల కాలం లాగా ఉంది అని. ఇది మనకి హిస్టరీ కూడా ఉందన్నమాట దీనికి కొంచెము. అండ్ ఇది నైట్ చూసినప్పుడు మొత్తం ఏం కనపడలేదు, ఫుల్ క్లౌడీగా ఉండే. అప్పటికి ఐరాకి డైపర్ ట్రైన్ ఏం చేయలేదు, ఇంకా 2 years కూడా కంప్లీట్ అవ్వలేదు. సో డైపర్స్ కోసము ఈ ట్రిప్ మొత్తానికి అయిపోయింది. ఇంకా వెంగన్లో తీసుకున్నాం అనమాట. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఈ వీడియో బ్యాక్ వచ్చి చూస్తే వెంగన్లో ఏం కొన్నాం అన్నట్టుగా ఉంటుంది అనమాట, ఫన్నీగా. సో ఆ నైట్ అలాంటి వెదర్లో కూడా అవసరం తప్పదు అని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాము, ఎలాగో డిన్నర్ చేయాలి కాబట్టి. అండ్ బయటకు వచ్చాక ఎక్కువ వర్షం ఏం లేదు, జస్ట్ లైట్గా అలా పడుతూ ఉండే. క్రిస్మస్ లైట్స్ కదా, ఎక్కడ చూసినా జనాలు ఈ వర్షంలో కూడా తిరుగుతూ ఉన్నారు. వెంగన్ కొంచెం ఏంటంటే షాపింగ్ ఏరియా చాలా పెద్దది, డౌన్ టౌన్ లాగా ఉంటుంది. అదే ముర్రే అయితే అలా ఉండదని విన్నామన్నమాట. స్టే చేయడానికి హోటల్స్ కూడా అక్కడ చాలా తక్కువ, ఇక్కడైతే ఎక్కువే ఉన్నాయి ఆప్షన్స్. రెస్టారెంట్స్ కూడా ఎక్కువ ఉండే ఇక్కడ. సో ఇంకా తినేసి షాపింగ్ చేసి ఒక మ్యాగ్నెట్ తీసుకురావాలి వెంగన్ రిలేటెడ్ అనుకున్నాం. అలాగే మార్నింగ్ కూడా ఇక్కడ నుంచి బయట ఒకసేపు తిరిగేసి వెళ్ళిపోవాలనుకున్నాం. మార్నింగ్ వ్యూ ఇది. కొంచెం ఇది నేను ఆల్రెడీ స్టోరీస్లో పెట్టాను అప్పట్లో, నాకు ఎంత నచ్చుతుందో ఈ ప్లేస్ అసలు. హోటల్ విండో నుండి అనమాట. హోటల్లో రూమ్ని అయితే నేను రికార్డ్ చేశానో లేదో మర్చిపోయానో తెలియదు, కానీ కొంచెం చిన్నదే, దాంట్లో వెంటిలేషన్ కూడా తక్కువే ఉండే. సో అది ఒకప్పుడు ఎలా అయితే ఉందో అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చారనమాట, ఏం మోడిఫికేషన్స్ అట్లా చేయలే. లైటింగ్ చాలా తక్కువ ఉండే, మార్నింగ్ లేవగా ఇట్లా కనిపించింది అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మనకు టైటానిక్ షిప్లో కదా అన్ని కప్స్ స్టీల్ ఒక రకంగా సిల్వర్ టైప్ కనిపిస్తుంటాయి కదా, అలా ఉండే. అసలు ఎంత రాయల్గా ఉండేనో. బ్రేక్ఫాస్ట్ కూడా చాలా నచ్చింది ఈ హోటల్ అయితే. ఎవరైనా ఈ వెంగన్కి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ హోటల్ని అస్సలు మిస్ కావద్దు. చాలా వరకు
ఇక్కడ ప్లేసెస్తో పాటు హోటల్స్ కూడా మంచిగా ప్లాన్ చేసుకుంటే అక్కడ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ ఒక లిస్ట్ ఇస్తారనమాట, అందులో అన్ని టిక్ చేసి పంపిస్తే మనం టిక్ చేసినవన్నీ వాళ్ళు తీసుకొస్తారు. ఎక్కువ కమ్యూనికేషన్ అనేది ఏమి ఉండకుండా చాలా సైలెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇక్కడ సైడ్కి మీరు చూసారా అన్ని సిల్వర్వి అవన్నీ, ఇవన్నీ మేము కావాల్సిన టిక్ పెట్టేసాము. నాకు అక్కడ ఉన్న స్టీల్ సామాన్ అవన్నీ నచ్చాయి. అసలు అది స్టీల్ కాదేమో, మేబీ సిల్వర్వి ఏమైనా మిక్స్ చేసి తయారు చేయించారేమో తెలియదు. హోటల్ మాత్రం అమేజింగ్ అని చెప్పాలి. అండ్ చాలాసేపు ఈ బ్రేక్ఫాస్ట్ దగ్గరే ఉన్నామన్నమాట. ఇంకెలాగూ మధ్యాహ్నం లోపు కిందికి వెళ్ళిపోయి లాటర్ బ్రూనని చూసుకొని అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అట్లా వాక్ చేసి కొద్దిసేపు వెళ్ళాలనేది ప్లాన్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇది ఒక 15 మినిట్సే కిందికి వెళ్ళడానికి లాటర్ బ్రూనన్కి, కాబట్టి పెద్ద టైం కూడా ఎక్కువ ఏం తీసుకోదు. బట్ ఒక్కటే ఏంటంటే ఇది మొత్తం పైన ఒక స్లోప్ లాగా ఉంది. ఎవ్రీ టైం ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కష్టం అయ్యేది ఐరన్ స్ట్రాలర్తో. చాలా మీదకి ఉండే హోటల్ అయితే, బట్ లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి రిటర్న్లో మాత్రం వాళ్ళు లగేజ్ తీసుకొని వచ్చారనమాట హోటల్ వాళ్ళే. యాక్చువల్గా మాకు కూడా హెల్ప్ చేస్తున్నారు, కానీ ఇంకా వాక్ చేస్తాము చూడడానికి అంత బాగుంది కదా ఊరని చెప్పేసి మేము ఇద్దరం వాక్ చేస్తూ ఉంటే హోటల్లో పర్సన్ లగేజ్ తెచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. ఐరా 2 పిల్లలు ఇప్పుడు చూడండి అసలు హెయిర్ కూడా కట్ చేయనివ్వట్లేదు, ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాయి. నాట్ నైస్ అన్నాడు ఈ ఊర్లో, ఎందుకంటే ఈ ఊరికి వచ్చేదే వ్యూ చూడడానికి. అక్కడ చూడండి పొద్దున మధ్యాహ్నం నైట్ ఎవ్రీ టైం అలాగే ఉంటుంది. మేము పొద్దున్నే నిన్న వచ్చేటప్పుడు నైట్ మార్నింగ్ మొత్తం మంచిగా వీడియో తీయాలి ఇట్లా వెళ్ళేటప్పుడు అని అనుకున్నాం. చూడండి అక్కడ ఎలా ఉందో, ట్రైన్ తప్ప ఏం కనపడట్లేదు నాకైతే. ఇదిగో వెంకటపూర్, గుడ్ బై, వెల్కమ్. చాలా పెద్ద కొండలు, సైడ్కి అంత లోయ కాబట్టి ఎవ్రీ టైం మనం ఏ సీజన్లో వెళ్ళినా మ్యాక్సిమం ఇలా మనకు క్లౌడ్స్ కానీ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ అందుకనే ఎక్కువ తీయడానికి కూడా ఏమి ఉండదు. మనం ఆ ఎక్స్పీరియన్స్ అయితే అది వేరు డిఫరెంట్గా దగ్గర నుంచి. సో ఇట్లా మనకి జర్నీ మొత్తం మార్నింగ్ కూడా ఇట్లనే ఉండే. ఈ కొండ కిందికి వెళ్ళిపోతే మనము ఒక రోజు ముందు వచ్చాం కదా లాటర్ బ్రూనన్, ఆ ఊరికి వస్తామన్నమాట. అండ్ ఇక్కడ చిన్న రివర్స్, ఆ ఊరు అసలు చాలా బాగుండే. అసలు కొండలపైన ఊరు ఉండడం అనేది నేను ఎప్పుడు వినలేదు, సినిమాలలో చూడడమే తప్ప. సో చాలా అంటే చాలా నచ్చింది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళడానికి రెడీ ఉంటాం. కానీ ఇది కొంచెం ఏంటంటే బడ్జెట్తో అయిన ట్రిప్ అనే చెప్పాలి. అందుకనే చాలా పెద్ద బ్రేకే తీసుకుంటున్నాం. మళ్ళీ ట్రిప్స్ అనే ప్లాన్ చేయాలి అని అనుకుంటే ఇప్పుడు ఇంకా ఇల్లు సెటప్ దాంట్లో కూడా మనకు ఎక్కువ బడ్జెట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అసలు ఇప్పుడు ఎలాంటి ప్లాన్ కూడా చేయట్లేదు అనమాట. సో ఫైనల్గా ఈ ఊరికి వచ్చేసాం ఇప్పుడు లాటర్ బ్రూనన్కి. సో సైడ్స్కి వచ్చేసి ఇట్లా అక్కడక్కడ ఊర్లు ఉన్నాయి. దీని చుట్టూ ఒక గోడలాగా అన్ని కొండలే. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ ఒక రోజు ముందే ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయాం కదా, ఎక్కడేముందో అన్నీ తెలుస్తున్నాయి. ఇంకా కిందికి దిగిన తర్వాత వెంటనే కార్ తీసేసుకొని జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఎప్పుడెప్పుడు ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయి గ్రిండల్ వరల్డ్ రీచ్ అయిపోదామా అన్నట్టుండే. గ్రిండల్ వరల్డే మెయిన్ ప్లేస్ అనమాట, చూడాల్సిన ప్లేస్ కంపల్సరీ. అక్కడ నుంచే మనము మంచి ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము, టాప్ ఆఫ్ ది యూరప్ అవన్నీ. సో అక్కడ ఒక 2-3 డేస్ ఉండబోతున్నాం అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత ట్రిప్ అయిపోతుంది. నరేష్ అదే పనిగా కావాలని కారే తీసుకొని అంత తిరుగుదామని ముందే ఈ ట్రిప్లో ఫిక్స్ అయ్యారనమాట. అట్లా కార్లో తిరిగేసరికి ఏమనిపించిందంటే ఎవ్రీ ఊరు కవర్ చేసామా స్విట్జర్లాండ్లో అనిపించింది, ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఇలా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు. అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపుకోవచ్చు, ఐరాకి ఫుడ్ కానీ కొంచెం రెస్ట్ లాగా అట్లా తీసుకోవచ్చు అనమాట. అదే మనము కంపల్సరీ ట్రైన్ జర్నీస్ అవి పెట్టుకుంటే అయితే లగేజ్తో కిడ్స్తో మనకి ఎక్కడన్నా కంఫర్టబుల్ అనిపించినప్పుడు కష్టం అయ్యేది. మ్యాక్స్ కార్ కొంచెం కాస్ట్లీయే, బట్ ఇంకా తప్పదు ఇలా ఫీల్ అవ్వాలి అంటే. గ్రిండల్ వరల్డ్ అయితే మనం రీచ్ అయ్యామన్నమాట. అండ్ మోస్ట్లీ మీరు చాలా వాటిలలో చూసే ఉంటారు గ్రిండల్ వరల్డ్ అనేది. ఈ ప్లేస్ ఎంత ఫేమస్ అనేది ఇంకా అందరికీ తెలిసిందే. సో ఇదైతే ఫస్ట్ స్విట్జర్లాండ్లో ఫస్ట్ అంటే మనం చెక్ లిస్ట్లో ఫస్ట్ మెన్షన్ చేసుకోవాల్సిన ఊరే. అండ్ క్రిస్మస్ టైంలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా క్రౌడ్ ఎక్కువ ఉండే, అసలు వర్షం కదా ఎవరు ఉంటారులే రోడ్ల మీద అనుకుంటాం, కానీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ నుండి మేము ఏమేమి ప్లేసెస్ కవర్ చేసాము అనేది మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలో అన్ని ఇంకొకే దాంట్లో పెట్టేసి ఈ స్విట్జర్లాండ్ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నా. సో ఇది ఒకవేళ ఈ వీడియోస్ చూసి మీరు ఐటినరీ అట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రము సింపుల్గా మేము డివైడ్ చేసుకుంది. స్విట్జర్లాండ్లో ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి, బట్ జెర్మాట్ ఒకటి, గ్రిండల్ వరల్డ్ ఒకటి, లాటర్ బ్రూనన్. సో మధ్యలో ఇట్లా ప్లేసెస్ అనమాట. అండ్ ఫైనల్ వీడియోలో నేను చెప్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో ఒక
పిన్ చేసి పెడతాను ప్లేసెస్ నేమ్స్. అట్లా మీకు ఏమైనా కన్ఫ్యూజన్ అట్లా ఉంటే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ క్రిస్మస్ టైంలో ఈ ఊర్లో ఎట్లుండే, మేము ఉన్న హోటల్ ఒక డిఫరెంట్గా ఉండే, అది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. పక్క లైక్ చేయండి అండ్ చూడండి. ఇంకా ఈ నెక్స్ట్ వీడియోతో ఈ సిరీస్ అయితే క్లోజ్ అవుతుందన్నమాట. ఇంకా హోమ్ సిరీస్కి వచ్చేద్దాము. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లేస్ అట్లా తీసుకొని. అందరు మోస్ట్లీ అదే వెయిట్ చేస్తూ ఉన్నారు, బట్ మా ఇల్లు సెటప్ అనేది కొంచెం స్లోగానే ఉంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.